జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నా వీడియో క్రైస్తవ మాఫియా మత ప్రచారం అనే టాపిక్ మీద ఉండబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోను అస్సలు మిస్ చేయకండి. క్రైస్తవ మాఫియా మీద ఆల్రెడీ శివశక్తి కరుణాకర్, హిందూ జనశక్తి లలిత్ మరియు ఇతర మా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో మరియు ఫీల్డ్ మీద క్రైస్తవ మాఫియాను వణికిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ నేను క్రైస్తవ మాఫియా గురించి అనేసరికి మీకు కొద్దిగా బోర్ కొట్టచ్చు. కానీ వాళ్ళ రూటు వేరు, నా రూటు వేరు. క్రైస్తవ మాఫియా కుట్రలను, వాళ్ళు చేసే మత ప్రచారాలకు అమాయక హిందూ దళితులు ఎలా బలవుతున్నారో, ఏ అంశాలను చూపిస్తూ దళిత హిందువులను మతం మారుస్తున్నారో, ఈ మతం మార్పిడిలో అంబేద్కర్ పేరును ఎలా వాడుకుంటున్నారో, ఇలాంటి అనేక విషయాలను మీకు ఆధారాలతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవ మాఫియా హిందూ సమాజంలో దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని హిందూ సమాజాన్ని చీల్చి ఆ తర్వాత ఇతర కులాలను టార్గెట్ చేసి మన దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడమే క్రైస్తవ మాఫియా లక్ష్యం. ఇందులో అమాయకంగా బలుగుతున్న వారు దళిత హిందువులు. దళిత హిందువులను మతం మార్చే క్రమంలో అంబేద్కర్ పేరును చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. హిందూ మతానికి వ్యతిరేకంగా అంబేద్కర్ చెప్పిన కొన్ని విషయాలను దళిత హిందువులకు చూపిస్తూ అంబేద్కర్ హిందూ మతాన్ని వ్యతిరేకించాడు, దళితులు హిందూ మతాన్ని వదిలి ఇతర మతాల్లోకి మతం మారమని చెప్పాడు, హిందూ మతంలో వివక్ష ఉంది కాబట్టి అంబేద్కర్ చెప్పినట్లు మీరు మతం మారండి. క్రైస్తవ మతం అంటే అంబేద్కర్కు చాలా ఇష్టం. క్రైస్తవ మతాన్ని అంబేద్కర్ ప్రోత్సహించాడు కాబట్టి మీరందరూ క్రైస్తవ మతంలోకి మారండి అని అమాయక దళిత హిందువులను దేశవ్యాప్తంగా క్రైస్తవ మతంలోకి మార్చేస్తున్నారు. అంబేద్కర్ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన 3 మాటలను దళిత సామాజిక వర్గానికి చూపించి అంబేద్కర్ క్రైస్తవ మతం వైపు మొగ్గు చూపాడు అని మత ప్రచారానికి ఉపయోగించుకుంటున్న ఆ 3 అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటి అంశం, దురదృష్టవశత్తు నేను హిందూ అంటరాని వాడిగా పుట్టాను కానీ నేను హిందూగా చనిపోను. ఇదే విధంగా అంబేద్కర్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను హిందూగా చనిపోనని మీకు గంభీరంగా హామీ ఇస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నంబర్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 94 అండ్ 113. హిందూగా పుట్టిన నేను హిందూగా మాత్రం చావను అని చెప్పిన అంబేద్కర్ స్టేట్మెంట్ ను చూపించి, చూడండి మీ అంబేద్కర్ హిందూ మతంలో చావను అన్నాడు, అందుకే మతం మారిపోయాడు. హిందూ మతంలో భయంకరమైన వివక్ష ఉంది కాబట్టి మీరు హిందూ మతాన్ని వదిలేసి అమెరికా, లండన్ దేశాలలో అంబేద్కర్ ని చదివించిన మా క్రైస్తవ మతంలోకి రండి అని అమాయక దళిత హిందువులను మోసం చేస్తూ మత మార్పిడి చేస్తున్నారు. రెండవ అంశం, ఇది చాలా ముఖ్యమైనది. అంబేద్కర్ తనను తాను బైబిల్లో ఉన్న మోషే ప్రవక్తతో పోల్చుకుంటూ రాసిన మోషే మరియు అతని ప్రాముఖ్యత అనే వ్యాసం బాంబే సెంటినెల్ అనే వార్తాపత్రికలో 1941లో ప్రచురించబడింది. ఆ వ్యాసంలో అంబేద్కర్ ఏమని రాశాడు అంటే, బైబిల్ను నిశితంగా అధ్యయనం చేసిన అంబేద్కర్ తన ప్రజలను ఈజిప్టు నుండి స్వేచ్ఛా భూమి అయిన పాలస్తీనాకు నడిపించిన మోషేతో తనను తాను పోల్చుకున్నారు. బానిసత్వాన్ని మరియు వారి అంతులేని దాస్యాన్ని అనుభవిస్తున్న ఇజ్రాయేలీలకు విముక్తి కల్పించడానికి మోషే కోరుకున్నారు. మోషే మాదిరిగానే ఆయన అంటే అంబేద్కర్ అస్పృశ్యులకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించాలని కోరుకున్నారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ ధనుంజయ్ కీర్ రాసిన పేజ్ నంబర్ 493 పేజీలో ఉంది. చూడండి, చూసారా? అంబేద్కర్ బైబిల్ ని చదివేవాడు. అమెరికా, లండన్ దేశాలలో చదువుకునేటప్పుడు అంబేద్కర్ చర్చికి వెళ్ళేవాడు. అప్పుడే అంబేద్కర్ కి క్రైస్తవ మతం మీద ఇంట్రెస్ట్ కలిగింది. క్రైస్తవ మతాన్ని అంబేద్కర్ చాలా ఇష్టపడేవాడు. అందుకే మోషే ప్రవక్తతో తనను తాను పోల్చుకున్నాడు అనే మోసపూరితమైన మాటలు హిందూ దళితులకు చెప్పి వాళ్ళను మతం మార్చారు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మోషేతో అంబేద్కర్ పోల్చుకున్నాడు కాబట్టి అంబేద్కర్ కి క్రైస్తవ మతం అంటే ఇష్టమని అర్థమా? ఇక్కడ అంబేద్కర్ ఏ సెన్స్ తో మోషేతో పోల్చుకున్నాడు? బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలకు
విముక్తి కల్పించాలని మోషే ఏ విధంగా అయితే కోరుకున్నాడో అదే విధంగా దళితులను వివక్ష నుండి విముక్తి కల్పించి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను కల్పించాలని కోరుకున్నారు అని ఆ వ్యాసంలో రాసింది. అంతేకాని అంబేద్కర్ కి క్రైస్తవ మతం అంటే ఇష్టమని కాదు అక్కడ అర్థం. నేనైతే అంబేద్కర్ కంటే మోషే చాలా గ్రేట్ అని చెబుతా. ఎందుకంటే అంబేద్కర్ బ్రతికుంటే నేను అంబేద్కర్ కి ఖచ్చితంగా చెప్పేవాడిని, మోషేతో పోల్చుకోకు, నీకు అంత సీన్ లేదు అని. అంబేద్కర్ లాగా మోషే వేరే మతంలోకి పారిపోలేదు. మోషే సమయంలో వేరే మతాలు కూడా ఉండేవి. ఎక్కడైతే తన ప్రజలు బానిసత్వంలో నలిగిపోతున్నారో వారిని బానిసత్వంలో నుండి పోరాడి కాపాడినవాడు మోషే. కానీ అంబేద్కర్ మాత్రం తుర్రుమని వేరే మతంలోకి పారిపోయాడు. పోరాటం నాకు శాత కాదు అని పారిపోయాడు. మూడవ అంశం, క్రైస్తవ మాఫియా దళిత సామాజిక వర్గాన్ని మతం మార్చడానికి ఉపయోగించుకుంటున్న మూడో అంశం. బ్రాహ్మణులు క్రైస్తవ మతాన్ని అంగీకరించినప్పుడు మీరు ఎందుకు అంగీకరించరు? వారు మీ మత పెద్దలే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 507 507లో ఉంది. సోషల్ మీడియాలో క్రైస్తవ మాఫియా ప్రచారం చేసే కొన్ని సాక్ష్యాలను చెప్పే వీడియోలను మీరు గమనించారా? మతం మారిన బ్రాహ్మణులు భగవద్గీత, రామాయణం, మహాభారతం మరియు పురాణాలు అన్ని కట్టుకథలే, అందులో ఏమీ లేవు. కానీ చెక్కకు వేలాడుతున్న ఆ శవంలో మాకు జీవకళ కనిపించింది. కలలోకి వచ్చి రా రా అని పిలిచాడు, నన్ను వాడుకుంటా అన్నాడు. ఈ వాడుకోవడం ఏ విధంగా వాడుకోవడం అనేది నన్ను అడగకండి. ఇంకా కొన్ని వీడియోలలో క్రైస్తవ మాఫియా మతం మారిన బ్రాహ్మణులతో ఏ విధంగా సాక్ష్యం చెప్పిస్తారంటే, వేదాలలో యేసు ఉన్నాడు అంటాడు ఒకడు, పురాణాలలో శవం గోచి ఉందని ఇంకొకడు అంటాడు, హిందూ దేవుళ్ళందరూ దేవుళ్ళు కాదు, కేవలం మనుషులే, కానీ మా శవం నిజమైన దేవుడు, మనుషులతో కుళ్ళ పొడిపించుకొని చెక్క మీద వేలాడుతున్న శవం నిజమైన దేవుడు అంటాడు ఇంకొకడు. సింపుల్ గా చెప్పాలంటే హిందూ సమాజంలో ప్రాధాన్యత కలిగిన కులం ఏది అంటే బ్రాహ్మణ కులం. బ్రాహ్మణులకు మనం చాలా గౌరవం ఇస్తాం. వారు ఏది చెబితే తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాం. వారి మాట కాదనము. మీ బ్రాహ్మణుడే మతం మారాడు, నువ్వెందుకు మతం మారవు? మీ మత పెద్దలే మతం మారినప్పుడు నువ్వు కూడా మతం మారాలి అని మత ప్రచారం చేస్తారు. ఈ మతం మారిన బ్రాహ్మణులను చూపించి మిగతా కులాలను మతం మారుస్తారు. క్రైస్తవ మాఫియా బ్రాహ్మణులను మతం మార్చడం వల్ల వారికి కలిగే లాభాల గురించి అంబేద్కర్ చాలా చక్కగా వివరించాడు. ఒకసారి అంబేద్కర్ ఏం చెప్పాడో వివరంగా చూద్దాం. క్రైస్తవ మిషనరీలు మొదట బ్రాహ్మణులను మత మార్పిడి చేయడానికి ప్రయత్నించడం ద్వారా తమ వ్యూహాన్ని ప్రారంభించారు. వారి వ్యూహం ఏమిటంటే, బ్రాహ్మణులు మత మార్పిడి చేయగలిగితే బ్రాహ్మణులు క్రైస్తవ మతాన్ని అంగీకరించినప్పుడు మీరు ఎందుకు చేయరు? వారు మీ మత పెద్దలు అని చెప్పవచ్చు. అదే విధంగా మిగతా అందరినీ సులువుగా మత మార్పిడి చేయవచ్చు. భారతదేశంలోని క్రైస్తవ మిషనరీలు బ్రాహ్మణులను మత మార్పిడి చేయడానికి 100 సంవత్సరాలు ప్రయత్నించిన తరువాత వారి పొరపాటును గ్రహించారు. తరువాత అంటరాని వారిపై వారి దృష్టి పెట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 507 చూసారా? క్రైస్తవ మాఫియా మత మార్పిడిని ఎంత ఆర్గనైజింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. భారతదేశంలోకి ప్రవేశించిన క్రైస్తవ మతం ఇక్కడి ప్రజలను మతం మార్చడానికి మొదటిగా టార్గెట్ చేసుకుంది ఎవరిని? బ్రాహ్మణులను. ఒక బ్రాహ్మణుణ్ణి మతం మార్చితే ఆ బ్రాహ్మణుడితో పాటు ఇతర కులాలకు చెందిన వారు కూడా ఆయనతో పాటు మతం మారుతారు అని క్రైస్తవ మాఫియా ఆలోచించింది. ఒక బ్రాహ్మణుడు మతం మారితే మిగతా అందరినీ సులువుగా మత మార్పిడి చేయవచ్చు. క్రైస్తవ మిషనరీలు బ్రాహ్మణులను మత మార్పిడి చేయడానికి 100 సంవత్సరాలు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. బ్రాహ్మణుడు మతం మారడం అంత ఈజీ కాదని వాళ్ళకి అర్థమైంది. 100 సంవత్సరాలు ప్రయత్నించిన బ్రాహ్మణుల మతం మార్చలేకపోయారు. అప్పుడు క్రైస్తవ మాఫియా తన తప్పును తెలుసుకొని అంటరాని వారిపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. పాపం వాళ్ళు అమాయకులు, చదువు లేదు, జ్ఞానం లేదు. క్రైస్తవ మాఫియా ఏది చెబితే అది నమ్మేసి మతం మార్చుకున్నారు. ఇదంతా హమారా ప్రసాద్ మాటలు కావు, ఇవి నా అభిప్రాయాలు కావు, అంబేద్కర్ చెప్పిన మాటలు ఇవి. క్రైస్తవ మాఫియా దళితులను మోసం చేసి క్రైస్తవ మతంలోకి మార్చుకున్నారు అని అంబేద్కర్ చెబుతున్నాడు.
దానికి ఆధారమే ఇంతకుముందే రిఫరెన్స్ చెప్పాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 507లో అంబేద్కర్ స్పష్టంగా రాశాడు. క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ అంబేద్కర్ క్రైస్తవ మతానికి సపోర్ట్ చేసే వ్యక్తి అయితే క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఎందుకు తన పుస్తకాలు రాసుకున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. అంబేద్కర్ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని మాటలను తీసుకొని దళితులను రెచ్చగొట్టి హిందూ వ్యతిరేక భావజాలాన్ని వాళ్ళ మైండ్ లోకి ఎక్కించి అంబేద్కర్ హిందువుగా చావను అన్నాడు కాబట్టి క్రైస్తవ మతం ఒక్కటే మీకు రక్ష అని అబద్ధాలు చెప్పి మత ప్రచారం చేస్తున్న ఈ క్రైస్తవ మాఫియాను అంబేద్కర్ ఎన్ని విధాలుగా వ్యతిరేకించాడో మీకు తెలుసా? క్రైస్తవ మతాన్ని ఎన్ని విధాలుగా విమర్శించాడో మీకు తెలుసా? ఎన్ని విధాలుగా ప్రశ్నించాడో మీకు తెలుసా? అంబేద్కర్ బుద్ధిజాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? క్రైస్తవ ఇస్లాం మతంలోకి ఎందుకు వెళ్ళలేదు? దీనికి అంబేద్కర్ ఇచ్చిన సమాధానం ఏమిటో ఆయన మాటల్లోనే చూద్దాం. అంబేద్కర్ బుద్ధిజాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయం మీద 4 స్టేట్మెంట్లు అంబేద్కర్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఏంటో ఒకసారి మనం ఆధారాలతో సహా పరిశీలిద్దాం. ఈ స్టేట్మెంట్లు మతం మారిన దళితులందరికీ ఒక కనువిప్పు కావాలి. మొదటి స్టేట్మెంట్, నేను దేశానికి తక్కువ హాని కలిగించే మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటాను. బౌద్ధ మతం భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం. నా మత మార్పిడి ఈ నేల సంస్కృతి మరియు చరిత్ర యొక్క సాంప్రదాయానికి హాని కలిగించకుండా నేను జాగ్రత్త పడ్డాను అని స్పష్టంగా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ ధనుంజయ్ కీర్ రాసిన పుస్తకంలో పేజ్ నంబర్ 498లో స్పష్టంగా ఉంది. చూడండి. క్రైస్తవ ఇస్లాం మతాల్లోకి వెళ్ళిన దళితులారా, అర్థమైందా? అంబేద్కర్ క్రైస్తవ ఇస్లాం మతాల్లోకి ఎందుకు వెళ్ళలేదో ఇప్పుడు మీకు అర్థమైందా? జై భీమ్ అంటారు, జై అంబేద్కర్ అంటారు, కానీ అంబేద్కర్ వద్దు అనే మతంలోకి నువ్వెలా వెళ్ళావయ్యా? సమాధానం చెప్పాలి. నువ్వు ఆలోచించు ఒకసారి. అంబేద్కర్ రెండో స్టేట్మెంట్ చూద్దాం. క్రైస్తవ మతం కంటే బౌద్ధ మతాన్ని 3 కారణాల వల్ల ఇష్టపడతాను. మొదటిది, బౌద్ధ మతం విదేశీ మతం కాదు. చూడండి, స్పష్టంగా చెప్తున్న అంబేద్కర్. బౌద్ధ మతం యొక్క ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే సామాజిక సమానత్వం. బౌద్ధ మతం అనేది అంధవిశ్వాసానికి తావులేని హేతుబద్ధమైన మతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 507 స్పష్టంగా అంబేద్కర్ రాశాడు. ఇక్కడ అంబేద్కర్ బౌద్ధ మతం విదేశీ మతం కాదు అంటున్నాడు. అంటే విదేశీ మతాల్లోకి వెళ్ళొద్దనే కదా దీని అర్థం. విదేశీ మతాలకు దూరంగా ఉండండి అనే కదా దీని అర్థం. బౌద్ధ మతంలో మాత్రమే సామాజిక సమానత్వం ఉంది అంటే క్రైస్తవ మతంలో సామాజిక సమానత్వం లేదని కదా అర్థం. హిందూ మతంలో సామాజిక సమానత్వం లేదు, అందుకే నేను మతం మారాను అని చెప్పి మళ్ళీ సామాజిక సమానత్వం లేని క్రైస్తవ మతంలోకి ఎలా వెళ్తున్నారా బుర్ర లేకుండా? బౌద్ధ మతం అంధవిశ్వాసానికి తావులేని హేతుబద్ధమైన మతం అంటే క్రైస్తవ మతంలో అంధవిశ్వాసం ఉందని కదా అర్థం. నీ కోసం, నీ పాపాల కోసం ఎవడో ఒకడు రక్తం కాచి చచ్చాడు అనేది అంధవిశ్వాసమే కదరా. ఈ విషయం మీద నెక్స్ట్ రాబోయే వీడియోలో అంబేద్కర్ ఎంత స్పష్టమైన మాటలు చెప్పాడో మీకు వివరించి చెప్తా. క్రైస్తవ మతం హేతుబద్ధమైన మతం కాదని అంబేద్కర్ చెప్పినప్పటికీ అంబేద్కర్ వారసులైన నువ్వు అంబేద్కర్ వ్యతిరేకించిన మతంలోకి ఎలా వెళ్ళావురా? ఇప్పుడు అంబేద్కర్ చెప్తున్న 3వ స్టేట్మెంట్ చూడండి. నాకు మతం మారడానికి 2 ఎంపికలు ఉండేవి. ఇస్లాంలోకి మతం మారడం లేదా క్రైస్తవ మతంలోకి మతం మారడం. కానీ నేను ఈ 2 మతాలను ఎంచుకోలేదు. స్పష్టంగా అంబేద్కర్ ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే భారతీయ సంస్కృతికి మరియు జాతీయతకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండే మతాన్ని ఎంచుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. హిందూ మతం కంటే బౌద్ధ మతం ఉత్తమంగా భారతదేశానికి సరిపోతుంది. బౌద్ధ మతంలో ఒక భారతీయుడు మారితే ఆ వ్యక్తి జాతీయ భావాన్ని కోల్పోడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 18 పార్ట్ 3 పేజ్ నంబర్ 506 to 508. ఈ రిఫరెన్స్ ను మరాఠీ వాల్యూమ్ లో చూడండి. మతం మారిన దళితులారా, విన్నారా? మీ దేవుడు అంబేద్కర్ చెప్పిన మాటలు
క్రైస్తవ ఇస్లాం మతాల్లోకి వెళ్ళే ఆప్షన్ నాకు ఉన్నా నేను వెళ్ళలేదు అంటున్నాడు అంబేద్కర్. ఎందుకు వెళ్ళలేదు అంట? ఆ విదేశీ మతాల్లోకి వెళితే జాతీయ భావన కోల్పోతారట. ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి భారత మాతకు జిందాబాద్ అనమని చెప్పండి, ప్రాణం పోయిన అనడు. కానీ పాలస్తీనా జిందాబాద్ అని పార్లమెంట్ లో మాత్రం స్లోగన్ ఇస్తారు. ఒక ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి జాతీయ పతాకానికి సెల్యూట్ చేయమని అడుగు, చెయ్యడు. జాతీయ భావాన్ని కోల్పోవడం అంటే ఇది. ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి భారత మాత జిందాబాద్ అనమను, భారత మాతకు ఎంతమంది మొగుళ్ళు అంటాడు వాడు. ఒక పాస్టర్ అంటాడు అది జాతీయ పతాకమా, ఒక గుడ్డ ముక్క అని మరొకడు అంటాడు. మరొక పాస్టర్ అంటాడు దేశాన్ని 2 ముక్కలు చేయండి, ఒక ముక్క క్రైస్తవులకు ఇయ్యండి అంటాడు. వాడి అమ్మ మొగుడు ఆస్తి ఏదో మన దగ్గర పెట్టినట్టు. ఇదే జాతీయ భావాన్ని కోల్పోవడం అంటే. ఎప్పుడైతే విదేశీ మతాల్లోకి వెళ్తావో నీ జాతీయ భావన అనేది ఈ విధంగా మారిపోతుంది. అందుకే అంబేద్కర్ క్రైస్తవ ఇస్లాం మతాలను ఆప్షనల్ గా ఉన్నప్పటికీ ఆ 2 ఎడారి మతాల్లోకి వెళ్ళలేదు. ఈ పవిత్రమైన నెలలో పుట్టిన నా దేశ సంస్కృతిలో ఒక భాగమైన, నా దేశ వారసత్వంలో ఒక భాగమైన బౌద్ధ మతాన్ని అంబేద్కర్ స్వీకరించాడు. అంబేద్కర్ ని నిజంగా మీరు దేవుడుగా భావిస్తే అంబేద్కర్ చెప్పినట్టు బుద్ధిజంలోకి వెళ్ళండి, లేదా హిందూ మతంలోకి గర్వాపస్ కండి. ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన 4వ స్టేట్మెంట్ చూద్దాం. 1936 మే 1న ఉదయం 11:30 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూణే జిల్లాలో ఉన్న నల్వాడి అనే ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ నిమ్న వర్గాల నాయకులైన పురుషోత్తం కాపర్దే, శంకర్రావు సోనావానే, గోమాజీ టెంబ్రేతో మత మార్పిడి అంశంపై డాక్టర్ అంబేద్కర్ తో చర్చించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్పష్టమైన పదాలతో ఈ విధంగా పేర్కొన్నాడు, నేను ఇప్పటి వరకు ఎవరికి ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను ప్రోత్సహించలేదు. ఎవరైనా వారి సొంత బాధ్యతపై ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తే వారు మోసపోతారు. దానికి నేను బాధ్యత వహించను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 17 పార్ట్ 3 పేజ్ నంబర్ 105 లో ఉంది చూడండి. మతం మారిన దళితులారా, అంబేద్కర్ చెప్పిన ఈ మాటలు బుర్రకెక్కిందా? అంబేద్కర్ ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. 1936 మే 1 ఉదయం 11:30 అంబేద్కర్ పూణే జిల్లాలో ఉన్న నల్వాడి అనే ప్రాంతంలో అక్కడ ఉన్న దళిత నాయకులతో ఒక సమావేశం, మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, నేను ఇప్పటి వరకు ఎవరికి ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను ప్రోత్సహించలేదు. మతం మారే తన ప్రజలకి, దళిత ప్రజలకు ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను స్వీకరించమని నేను ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఈ మాట ఆ మీటింగ్ లో ఎందుకు అంబేద్కర్ అన్నాడు ఒకసారి ఆలోచించండి. ఈ మీటింగ్ కి ముందు, పూర్వం 7 నెలల ముందు, అంటే 1935 అక్టోబర్ 13న నాసిక్ సమీపంలోని యోలాలో జరిగిన డిప్రెస్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్, నిమ్న వర్గాల సభలో అంబేద్కర్ ఏం చెప్పాడంటే, నేను హిందూగా జన్మించా, హిందూగా మాత్రం చావను అని అంబేద్కర్ ప్రకటించారు. ఎప్పుడైతే ఆ ప్రకటన చేశాడో అక్కడి నుండి కొంతమంది దళిత నాయకులు బుద్ధిజాన్ని కాకుండా తమ ప్రాంతంలో ఉన్న దళిత ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి దళిత ప్రజలను ప్రోత్సహించారు. ఈ విషయాలు అంబేద్కర్ దృష్టికి రావడం వల్ల నల్వాడి ప్రాంతంలో జరిగిన ఈ మీటింగ్ లో పాల్గొన్న దళిత నాయకులతో అంబేద్కర్ ఈ విధంగా చెప్పారు, నేను ఇప్పటి వరకు ఎవరికి ఇస్లాం లేదా క్రైస్తవ మతాలను ప్రోత్సహించలేదు. ఎవరైనా వారి సొంత బాధ్యతపై ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తే, అంటే అక్కడ ఉన్న నాయకులతో అంబేద్కర్ అంటున్నాడు, మీ సొంత బాధ్యతపై ఇస్లాం లేదా క్రైస్తవ మతాన్ని మీ ఫాలోవర్స్ కి ప్రోత్సహిస్తే, అంటే మీరు ప్రోత్సహిస్తే అది నా బాధ్యత కాదు అంటున్నాడు. అంతటితో ఆగకుండా దళిత ప్రజలు మోసపోతారు, వాళ్ళను మీరు మోసం చేసినట్లే, దానికి నేను బాధ్యత వహించను అని అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే తన ప్రజలు ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి వెళితే మోసపోతారు, ఇలా ప్రోత్సహించిన వాళ్ళను మోసగాళ్ళు అని అర్థం వచ్చే విధంగా అంబేద్కర్ అక్కడ ప్రకటించాడు. ఇంత స్ట్రాంగ్ గా వ్యతిరేకించిన అంబేద్కర్ మాటలు కాదని మీరెలా క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారా బాబు? ఏమైనా బుర్రుందా? చాలా క్లియర్ గా అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించినట్లు ఆయన రచనలో స్పష్టంగా ఉంది. ఒక్క అంబేద్కరిస్ట్ అయినా ఈ విషయాలను చెబుతాడా? లేనివి పోనివి అన్ని కట్టి కట్టుకథలతో ఫేక్ ప్రచారాలు చేస్తారే కానీ అంబేద్కర్ చెప్పిన ఒరిజినల్ మాటలను మాత్రం ఒక్కడి చెప్పడు, ప్రచారం కూడా చేయరు.
గొప్పలరా నాయన మీరు. ఇంతే కాకుండా అంబేద్కర్ క్రైస్తవ మతంపై సంచలన ప్రకటనలు చేశాడు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దళిత విముక్తికి క్రైస్తవ్యం సరిపోదన్న అంబేద్కర్ అనే టైటిల్ తో మరియు క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించిన అంబేద్కర్ అనే టైటిల్ తో దాదాపు మీకు 10 వీడియోలు ఒక సిరీస్ రూపంలో మీకు అందించబోతున్నాను. ఈ వీడియో అందులో మొదటి వీడియో ఇంట్రడక్షన్ వీడియో ఇది. దీని తర్వాత క్రైస్తవ మతంపై అంబేద్కర్ చేసిన సంచలన ప్రకటనలు మీకు ఒక్కొక్కటి ఇప్పుడు చెబుతాను. ఒక్కొక్క ప్రకటనకు ఒక్కొక్క వీడియో పెడతాను అంబేద్కర్ చెప్పిన ఆధారాలతో. మొత్తం 10 వీడియోలు వస్తాయి. ఈ దెబ్బతో క్రైస్తవ మతం అంబేద్కర్ పేరును వాడుకోవాలంటేనే భయపడే స్థాయికి తీసుకొస్తా. క్రైస్తవ మతంపై అంబేద్కర్ చేసిన సంచలన ప్రకటన ఏందో చూద్దాం. నంబర్ 1, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇంట్రడక్షన్ వీడియో. నంబర్ 2, బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదు. క్రైస్తవ మతంలో మత స్వేచ్ఛ లేదు. క్రైస్తవ మతం మత స్వేచ్ఛను ప్రోత్సహించదట. 3, క్రైస్తవ మతంలో కూడా అసమానతలు ఉన్నాయన్న అంబేద్కర్. క్రైస్తవ మాఫియా హిందూ దళితుల దగ్గరికి వెళ్ళి హిందూ మతంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి మీరు హిందూ మతాన్ని విడిచి అసమానతలు లేని క్రైస్తవ మతంలోకి రమ్మని మతం మారుస్తున్నారు. కానీ అంబేద్కర్ ఏం చెప్తున్నాడు? క్రైస్తవ మతంలో కూడా అసమానతలు ఉన్నాయి అంటున్నాడు. ఆ మాఫియా మతంలోకి వెళ్ళకండి అంటున్నాడు. అంబేద్కర్ చెప్పిన చాలా విషయాలను ఈ 3వ వీడియోలో మీకు నేను చూపిస్తా. 4వది, దళితులు క్రైస్తవులైతే బ్రిటిష్ ప్రభువుల సేవకులు అవుతారు. అంబేద్కర్ వ్యాఖ్య. నాకు తెలిసి ఇది అంబేద్కర్ అనుభవపూర్వకంగా చెప్పిన మాట అయి ఉండొచ్చు. ఈ విషయంలో అంబేద్కర్ ఏ విషయాలు మాట్లాడాడో వీడియోలో పూర్తి ఆధారాలతో సహా చూపిస్తా. 5వది, క్రైస్తవ మిషనరీపై విమర్శ. మిషనరీ మాఫియాను అంబేద్కర్ చీల్చి చెండాడిన విషయాలను ఈ వీడియోలో మీకు అందిస్తా. 6వది, క్రైస్తవ మత ప్రచారంపై అంబేద్కర్ వ్యంగ్య వ్యాఖ్యలు. క్రైస్తవ మాఫియా మత ప్రచారం గురించి అంబేద్కర్ ఎలాంటి మాటలు మాట్లాడారో ఈ వీడియోలో మీకు ఆధారాలతో సహా చూపిస్తా. 7వది, క్రైస్తవ మతపు దైవ సిద్ధాంతాలపై అంబేద్కర్ ప్రశ్నలు. ఈ వీడియో సూపర్ డూపర్ గా ఉంటుంది. అంబేద్కర్ యేసును, పరిశుద్ధాత్మను, యెహోవాను తన ప్రశ్నలతో కడిగి పడేస్తాడు అనమాట. ఈ వీడియో బీభత్సంగా ఉంటుంది. కానీ మీ బ్యాడ్ లక్ ఏంటంటే 7th నంబర్ అనమాట ఈ వీడియో. అది ముందే రాదు మీకు. 8th, విదేశీయ మతాలను నిరసించిన సందర్భాలు. 9వది, బౌద్ధ మతం ఎంచుకున్న కారణం. ఈ 9 టాపిక్లకు మరొక వీడియో యాడ్ అయ్యి మొత్తం 10 వీడియోలతో అంబేద్కర్ క్రైస్తవ మాఫియాపై చేసిన ప్రకటనలు మీకు అందించబోతున్నాను. ఈ సిరీస్ తర్వాత క్రైస్తవ మాఫియా వాళ్ళ మత ప్రచారానికి అంబేద్కర్ పేరు వాడుకోవాలంటే ఉచ్చపడేలా పరిస్థితి తీసుకొస్తా. ఇక వీడియో ముగించే ముందు చివరిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అంబేద్కర్ మతం మారడాన్ని నేను వ్యతిరేకిస్తా. బుద్ధిజంలోకి వెళ్ళినప్పటికీ మతం మారడం అనే సిద్ధాంతాన్ని నేను గట్టిగా వ్యతిరేకిస్తా. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అసలు మతం మారడం ఎందుకు? తన ప్రజలు జాతీయ భావాన్ని కోల్పోవద్దు అని జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకు? అసలు మతం మారకపోతే ఈ లొల్లే ఉండేది కాదు కదా. స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం పోరాడిన నెల్సన్ మండేలా మతం మారాడా? అమెరికాలో నల్ల జాతీయుల బానిసత్వాన్ని తొలగించి స్వేచ్ఛను పోరాడి సాధించిన మార్టిన్ లూథర్ కింగ్ మతం మారాడా? అంతెందుకయ్యా, అంబేద్కర్ తనను తాను పోల్చుకున్న మోషే ప్రవక్త మతం మారాడా? మన దేశంలో దళితుల కోసం అహర్నిశలు పోరాడిన జగ్జీవన్ రామ్ గారు మతం మారారా? తమిళనాడుకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు, గ్రేట్ లీడర్ ఎంసి రాజా మతం మారాడా? వీళ్ళందరూ కూడా మతం మారకుండానే తమ ప్రజల హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం పోరాడి విజయం సాధించారు కదా. మరి నువ్వెందుకు వాళ్ళలాగా ఉండలేకపోయావు అంబేద్కర్? తాము పుట్టిన మతంలోనే ఉండి హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన నాయకులు వీళ్ళు. అంబేద్కర్ వీళ్ళను ఆదర్శంగా తీసుకుంటే బాగుండేది. ఆ రోజుల్లో అంబేద్కర్ మతం మారిన విషయం పెద్ద మీటింగ్ పెట్టి ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు. దళితులు క్రైస్తవ ఇస్లాం మతంలోకి వెళ్లకుండా ఉండడానికి తీసుకున్న జాగ్రత్తలు మాత్రం ఎవరికి తెలియదు. వాటిని అంబేద్కర్ కూడా ప్రచారం చేయలేదు. జాగ్రత్తలు పెట్టి ఏం లాభం? నీ ప్రజలకు ఆ విషయాలు తెలియనప్పుడు. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, ఈ పనికి మారిన మతం మారే పని అంబేద్కర్ చేయకపోయి ఉండింటే దేశానికి పట్టిన ఈ దరిద్రం ఇప్పుడు ఉండేది కాదు. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా ప్రతి వీడియోను మీ అందరూ
మీ సోషల్ మీడియాలో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళైనా సరే, నన్ను వ్యతిరేకించే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే నా వీడియోలను హ్యాపీగా వాడుకోవచ్చు. నో కాపీ రైట్స్. నేను పెట్టే ప్రతి వీడియో నాది కాదు, మనందరిది. సబ్స్క్రైబ్ చాలా తక్కువగా ఉంది. నేను ఎప్పుడు కూడా దీని గురించి పట్టించుకోలేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ పెరిగేలా చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.